మాటిస్తావా అంటే అగ్ని సాక్షిగా నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అంటే ఇంకా ఆ ఇంటిలో పిల్ల కాదు సుమా అని చెప్పడానికి వీల్లేదు. ధర్మశాస్త్రంలో ఆమె మీద అధికారం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ధర్మపత్నిగా వచ్చినప్పుడు ఈ 3 దాటను అన్నాడు. ఈ 3 దాటను అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు అలా గృహస్థాశ్రమంలో అనిపించడం అంటే ఆమెను ధర్మమునందు దాటకూడదు అన్న మాటకు అర్థం ఈమెను నీకు ఇచ్చింది కేవలము భోగము కొరకు ఇంట్లో వస్తువుని ఉంచుకున్నట్లుగా నువ్వు దృష్టిలో పెట్టుకోమని కాదు సుమా. ఆమె నీ ధర్మమునకు ప్రాతిపదిక. ఇప్పుడు ఈమెని స్వీకరించినందుకు ఈమెతో కలిసి యజ్ఞం చెయ్యి, ఈమెతో కలిసి యాగము చెయ్యి, ఈమెతో కలిసి దానం చెయ్యి, ఈమెతో కలిసి అతిథులను పూజించు, ఈమెతో కలిసి త్యాగం చెయ్యి, ఈమెతో కలిసి తీర్థయాత్ర చెయ్యి, ఈమెతో కలిసి దేవాలయానికి వెళ్ళు, ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యండి అంటే ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఇంద్రియములను గెలవడం మొదలు పెడతారు. ఈ సుఖములు ఒక సుఖములా అన్న భావన పొందడం మొదలు పెడతారు ఇద్దరు. కామమునందు ఆమెను అతిక్రమించకుండా ఇద్దరూ ఆ భావమును క్రమంగా పొందుతారు. ఈ సుఖములు కావు. ఇవాళ సుఖమనిపించింది రేపు దుఃఖమవుతోంది. ఇవాళ బాగుందనిపించిన జిలేబీ ఎక్కువ తినేస్తే వాంతి వస్తుంది. సుఖమనుకున్నది సుఖము కాదు, ఈశ్వరుడు సుఖము, అది శాశ్వత సుఖము. కాబట్టి ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని ధర్మాచరణము చేస్తాడు. ఇది మననిద్దరినీ కాపాడుతుంది. నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నేను యజ్ఞం చేయొచ్చు, నేను యాగం చేయొచ్చు, సంతానమును పొందొచ్చు, నా ఇంద్రియములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి, దాని వలన నా కామము తీరింది, దాని వలన నా మనస్సు ప్రశాంతత పొందింది, వంట చేస్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాను, నీకు నేను బాసట, నాకు నువ్వు బాసట, ఇద్దరం చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేద్దాం భగవంతుడి వైపు. కాబట్టి ధర్మీచ, ధర్మమునందు అతిక్రమించడు. అందుకే ఆయన చేసి ఆవిడ చేయకపోయినా ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడికి ఇస్తుంది ధర్మశాస్త్రం. ఎందుకని? ఆమె లేని ఆయన ఏమీ చెయ్యలేడు కనుక. ఆమె పక్కన ఉన్నది, ఆమె రాలేదు, ఏదో ఒంట్లో బాగులేదు, అయినా సరే రవికిల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు. శాస్త్రం అంగీకరించింది. అప్పుడప్పుడు మన దగ్గర చేస్తుంటారుగా కొంతమంది, అంగీకరిస్తుంది. ఆమె వస్తుంది, చక్కగా ఇద్దరూ కలిసి కూర్చుని చేస్తారు. ఓపిక ఉంటే ఇద్దరూ కలిసి చేయొచ్చు. ఆమె లేదు అంటే శారీరకంగా ఆమె లేదు, ఇక ఆయనకి అధికారం లేదు. ఆయన యజ్ఞమునకు అర్హుడు కాడు, యాగమునకు అర్హుడు కాడు. ఆయన కడుపున పుట్టి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ధర్మేచ, ఆమె ఉంటేనే ధర్మమును చేయటానికి ఆయనకు అర్హత పొందేది. ఆమె ఆయన వలననే సమస్త ధర్మకార్యములను చేయగలుగుతోంది. అదొక పవిత్రమైనటువంటి అనుబంధం. ఇప్పుడు ధర్మమును అతిక్రమించకుండా ఆమెతో కలిసి ధర్మాన్ని చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా భోగము వైపు నుంచి మనిషి యోగము వైపుకి అడుగులు వేస్తాడు. ఇద్దరూ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తూ మనసులు భగవంతుడి వైపుకి, 10 మంది వైపుకి ఉదార బుద్ధితోటి, విశాల హృదయంతో నడుస్తారు. అలా నడవడానికి ఆమె ఉపకరణమైనది. అలా అయితేనే నీకు ఇస్తాం పిల్లని, లేకపోతే ఇవ్వం. తప్ప నువ్వు ఎంతసేపు సంపాదించడం, భోగం అనుభవిస్తూ ఉండడం, దాచుకుంటూ ఉండడం, దానికైతే నీకు ధర్మపత్ని ఎందుకు అక్కర్లా. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య, వీటి గురించి తెలుసా? అందుకొరకు జీవితాన్ని పండించుకోగలవా? నాతిచరామి, అతిక్రమించను, అప్పుడు కన్యాదానం చేస్తారు. ధర్మేచ అర్థేచ, డబ్బు ఏ అర్థమైన ఆమె నుండి ప్రభవిస్తుంది. ఇది చాలా గంభీరమైన మాట నేను అంటున్నది. అసలు పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భోగములన్నీ ఉంటే దాని వలన సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువుల్లోంచి వస్తుంది. సమస్త శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆమె నుండే వస్తుంది. ఎందుకో తెలుసా? పురుషుడికి శాంతి స్థానము భార్యయే. కారణం ఏమిటి? తల్లిలా ఓదారుస్తుంది. ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాట పడ్డాడు అనుకోండి, ఆయన తప్పు లేకుండా, ఓదార్చేది ఎవరు అంటే ఆమె. కన్న తల్లిలా ఓదారుస్తుంది. ఎందుకు బెంగపెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న దైవం లేడు, మిమ్మల్ని కాపాడు, ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది. ఆమె శాంతి స్థానం కాదు. ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే.
ఆయన బడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే. మీరు గమనించారో లేదో, కోప్పడుతుంది, విసుక్కుంటుంది. ఎందుకో తెలుసా? ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు, ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు, ఆమె బాధ ఏమిటంటే ఇంత బడలిపోతున్నాడే, ఎంత నీరసపడిపోతాడో ఈయన, ఎంత అలిసిపోతున్నాడు. ఆమె లేనినాడు ఆ ఇంటికి విలువే ఉందండి. ఎక్కడ పిల్ల, ఎక్కడో పుట్టిన పిల్ల, కానీ ఇక్కడికి వచ్చి అంతటి ప్రేమైకమూర్తి. అందుకని గృహిణి గృహముచ్యతే. ఆమె యందు పురుషుడు తన మనసుంచుకున్న కారణం చేత ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది. భరించి తన శోణితమును ఆయన శుక్రముతో కలిపి ఆయనకి వృద్ధాప్యమునందు అండగా ఉండేటటువంటి శాశ్వతమైన అర్థమును ప్రభవిస్తోంది. తాను మృత్యు సదృశమైనటువంటి బాధని పొందుతోంది. పురిటిలో బతుకుతుందో బతకదో ఎవరికి తెలుసు? కానీ ఆయనకో కూతురినిచ్చింది, ఆయనకో కొడుకునిచ్చింది, ఆయనని తండ్రిని చేసింది, ఆయన తండ్రిని తాతని చేసింది, వంశం నిలబెట్టింది. నిలబెట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు. కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు. కూతుర్ని కన్యాదానం చేసి 21 తరాలు తరించాయి. ఇప్పుడు ఎవరి వలన పొందాడు అర్థం? నిజమైన సుఖము, నిజమైన శాంతి ఎవరి వలన పొందాడు? ఆ కొడుకు వలన పొందాడు. శరీరాన్ని యజమాన వాయువు వదిలిపెట్టకపోతే కొడుకు మంత్రం చెప్పి ఆకరణ దహనం చేస్తాడు, అప్పుడు వదిలిపెట్టేస్తుంది. ఆకరణ చెప్తాడు కొడుకు, పిచ్చి నాన్నగారు బతికున్న నాళ్ళు మా గురించి వెంపర్లాడారు, ఆకరణ పడిపోయారు. మీ నాన్నగారు మీ శరీరం శోషించిపోయింది, ఇంకా ఇది మీరు వాడుకోవడానికి పనికిరాదు, అది మీకు ఉపకారం చెయ్యలేదు, ఎందుకంటే అది అన్ని సంధిబంధములు సడలిపోయాయి, ఆ కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా. నాన్నగారు మా మీద మమకారం వదిలిపెట్టండి, పెద్దవాళ్ళం అయ్యాం కదా, మీరు పితృస్థానమునందుండి ఆశీర్వదించండి, మేము వృద్ధిలోకి వస్తాం, మీరు మంచి శరీరాన్ని పొందండి నాన్నగారు, ఇంకొక మంచి శరీరాన్ని పొంది బలమైన శరీరాన్ని మళ్ళీ పొంది పుణ్యకర్మలు చేసుకోండి అని కొడుకు ఆనంద హోమమని చేసి శ్మశానంలో ఈ మాటలు చెప్తే ఆ వాయు రూపంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అని చెప్పి అంత్యేష్టి సంస్కార మంత్రం మనకు భాష్యం ఉంది. ఎవడు సుఖస్థానం? ఆ కొడుకు, ఆ కూతురు. అందుకు కదా ఆఖరి ఊపిరిలో కూడా కొట్టుకుంటాడు. ఇంట్లో డబ్బు చూసుకోవాలనుకుంటాడా, బంగారం చూసుకోవాలనుకుంటాడా? ఆ కడుపున పుట్టిన పిల్లల్ని చూడాలని కొట్టుకుంటాడు. ఎందుకని అదే శాశ్వతమైన సుఖం. ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నుండే వచ్చింది. కాబట్టి అర్ధేచ, ఆమెని అతిక్రమించను. అంతేకాదు, ఆ మాట అని పిల్లని పుచ్చుకున్నాడు కాబట్టి తనదైన ఐశ్వర్యమంతా ఆమెదే. ఆమెకి చెప్పకుండా నేను మంచి పని చేసినా అందులో సగం ఆమెకి వెళ్ళిపోతుంది. ఆమెకి సమానమైన హక్కు ఆస్తి మీద. ఆమె కూడా యజమానురాలు, ఆయన యజమాని, యజమానురాలు. ఆయన మహారాజు, ఆమె మహారాజ్ఞి. అంటే సమాన స్థాయిని పొందేస్తుంది. కాబట్టి ఇప్పుడు అద్ధేచ, కామీచ, కోరిక యందు ఆమెను అతిక్రమించను. ఇందులో మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కోరిక యందు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో ఇది సాధిద్దాం అనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని భిన్నాభిప్రాయములు లేకుండా శాస్త్రాన్ని ప్రాతిపదిక చేసుకుని ఒక మాటగా నడుస్తారు ముందుకి. అంతేగాని అందులో అహంకారాలు, అహంభావాలకి తావు ఉండదు. ఆమె పొరపాటుగా మాట్లాడుతోంది అనిపిస్తే మరింత ఓర్పుతో దిద్ది మన జీవితానికి ప్రయోజనం ఇది, మనం ఇది చెయ్యాలి అని భర్త నచ్చ చెప్పుకుంటాడు. నచ్చ చెప్పుకుని చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తారు. కాబట్టి కామీచ నాతి చరామి, ఆమెని అతిక్రమించను అని ప్రమాణం చేసి వచ్చాడు. అది ఆఖరి ఊపిరి వరకు అంతే, అలాగే ఉండాలి అనుబంధం. అయినప్పుడు ఆమె యందు మనసు ఎంత ప్రేమతో లగ్నము కావాలి. ఒకనాడు పెంకితనంగా మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? అసలు భార్య మాట్లాడినంత ధూర్తతనంగా ఒక పురుషుడి పట్ల అన్యులు మాట్లాడతారని సిద్ధాంతం చెప్పడం చాలా చాలా కష్టం. ఏమండో మీరు చాలా కఠినమైన మాట అనేశారు కోటేశ్వరారు, మీరు బాగా ఆలోచించే అన్నారా ఈ మాట అని మీరు అనుకుంటున్నారేమో. నేనన్న మాట పరమ సత్యం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? వాళ్ళు కఠిన హృదయంతో అంటారని కాదు నా ఉద్దేశ్యం. ఎందుకు అంటారో మీకు చెప్తా. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు, సీతమ్మ దగ్గరికి వచ్చాడు. సీతమ్మంది నేను వస్తానని. ఆయన అన్నాడు, నిన్ను తీసుకెళ్ళమని మా నాన్నగారు చెప్పలేదు, నన్ను అరణ్యవాసం చేయమని చెప్పారు. అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, పావులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చీకటి. అక్కడ ఏమైనా అంతఃపురమా, ఈ భోగాల
అందుకని నువ్వు రావద్దు, ఇక్కడ అన్నీ ఉంటాయి చక్కగా సంతోషంగా ఇక్కడ ఉండు, నేను 14 ఏళ్ళు కష్టపడి వెనక్కి వచ్చేస్తానన్నాడు. ఆవిడంది, ఏమిటి అలా మాట్లాడతారు, నా తంత్రి వజ్యతే వీణ నా చక్ర్య వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంది. నా తంత్రి వజ్యతే వీణ, వీణ తీగ లేకుండా వీణ ఉంటుందా? తీగ పెనగుతుంది. ఆ పెనగి వీణ మోగితే వీణ మోగుతోందంటారు. గోటి దెబ్బలు తినేది తీగ. భర్త భార్య అటువంటి వాళ్ళు. తీగ లాంటి వారు మీరు, వీణ లాంటి దాన్ని నేను, పెనగేది మీరు, సౌఖ్యము నాది. ఆమె ఔదార్యం అది. కాబట్టి నా తంత్రి వజ్యతే వీణ, అలాగని తీగలేని వీణ వీణలేని తీగ, ఈ రెండింటికి ఏమైనా ఒకదానికొకటి విడదీసి చూస్తే ఏమైనా గౌరవం ఉందా? ఆ రెండు కలిసి ఉంటేనే గౌరవం. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతూ ఉంటుంది, చక్రం ముళ్ళ మీద ఎడుతుంది, ఆవు పేడ మీద ఎక్కేస్తుంది, బురదలో వెళ్ళిపోతుంది, గాజు పెంకు మీదకి ఎక్కుతుంది. రథచక్రం ఇన్ని బాధలు పడుతోందంటారా? రథం పెడుతోందంటారు. కదులుతున్నది, బాధపడుతున్నది రథచక్రం. కీర్తి రథానికి వచ్చింది. భార్యాభర్త అటువంటి వాళ్ళు ఆ కీర్తిని అలా పంచుకుంటారు. మీరు రథచక్రం లాంటి వారు. మీరు లేకుండా 100 మంది కొడుకులున్నా కూడా నాకు సంతోషం లేదు, మీ పక్కన ఉంటేనే నాకు సంతోషం, అందుకని నేను అరణ్యానికి వస్తాను. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు సీత, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు కానీ నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పలేదు, అందుకని నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అన్నాడు. ఆవిడికి విని 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 ఒళ్ళు మండిపోయింది. ఎంత ధూర్తతనంతో కూడుకున్న మాట అందో తెలుసా? ఆవిడంది, అవునులేండి, మీరు నన్ను వద్దు వద్దు అంతఃపురంలో ఉండు అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? మా నాన్నగారు కన్యాదానం చేద్దామని అనుకునేవాడు. ఎందుకంటే నేను ఆడపిల్లని కాబట్టి ఒక మగపిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ పాపం మా నాన్నగారు ఏమనుకున్నాడంటే మిమ్మల్ని మగవాడు అనుకుని కన్యాదానం చేశాడు. మీరు నిజానికి మగపిల్లవాడైతే కదూ, స్త్రియం పురుష విగ్రహం, నువ్వు మగవాళ్ళ కనపడుతున్న ఆడదానివి, అందుకని నన్ను తీసుకెళ్ళటం లేదండి. ధూర్తతనమైన మాటనా కదా? మనమైతే మామూలుగా అయితే అమ్మో రాముడిని అలా అంటామా అండి, ఎంత మాట అనేసిందండి, సీతమ్మ అలా అందండి, మాకు ఈ విషయం తెలియదండి అనేస్తాం. కానీ ఒక్కటి ఆలోచించండి, ఆమె అలా అంది అంటే కారణం ఏమిటి? తనని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతాడేమో. ఆ బాధ ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ మాట కూడా ఎవరి మీద పెడుతుంది? భర్త మీదకే పెడుతుంది. అది భర్త విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. ఇలా అందంటే పిచ్చిది ఎంత ప్రేమో, నన్ను వదిలి ఉండలేకగా ఈ మాట అంది. అది అర్థం చేసుకున్నాడు రాముడు, అందుకన్నాడు పెట్టి సర్దుకో పద అన్నాడు. అంతేగాని నాలికి పీకేసుకుని ఇంత మాట అంటావా నన్ను అని రాముడు అనలేదు. ఆ దాంపత్యంలో ఉన్న ఆనుకూల్యత, ఆ ప్రేమ పెరిగిపోతే భర్త డస్సిపోతాడు. ఆయన కష్టంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా, నేను ఇంట్లో ఉండి సుఖంగా ఉంటే సరిపోతుంది ఆయన అంత కష్టపడుతుంటే. అది భార్య యొక్క గొప్పతనం. కాబట్టి కామీచ, ఒకరు సుఖపడిపోయి ఒకరు కష్టపడిపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఇద్దరం కలిసి సుఖపడాలి. ఇద్దరం నువ్వు వెళ్ళి రావే పెళ్ళికి, మీరు లేకుండా నేను వెళ్ళను అంటే హఠమా? ఆయన ఇబ్బంది పెట్టడమా? కాదు. ఆయన పక్కన లేకపోతే ఆమెకి పెళ్ళికి వెళ్ళినట్టు ఉండదు. అది ఆయన పక్కన ఉంటేనే ఆమెకి పెళ్ళికి వెళ్ళినట్టు. ఆయన పక్కన లేకపోతే ఆమె మనసుగా అలా ఉండదు. అది ఆమె ప్రేమ. ఆ ప్రేమని ప్రేమగా అర్థం చేసుకోవాలి, అంతేగాని నీ మూర్ఖత్వం చంపేస్తున్నావు అనకూడదు. అది కామీచ, కోర్కెల యందు అతిక్రమించను. ఇది అంత స్థాయి నుంచి వివాహమునందు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పరిమితము కావలసినటువంటి కోర్కెల వరకు, అంత కోర్కెల వరకు కూడా, ఇంకంతకన్నా నేను వివరించక్కర్లేదు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, ఈమెను అతిక్రమించను. ఇది పరమ పవిత్రమైనటువంటి వివాహ బంధం. దాని చేత ఒక్కడుగా తరించలేడు. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి ఎక్కడో ఉంది. ఆకాశం అక్కడున్నా భూమి ఇక్కడున్నా ఈ రెండు కలిశాయనడానికి ఒకటి ఉంది సాక్ష్యం. దానిలోంచి వచ్చినటువంటి నీరు దీనిలో పడి మొక్క మొలిచింది. ఆకాశము భూమి కలిశాయనడానికి గుర్తు ఏమిటంటే వాన చేత మొక్క పెరిగినట్టు సంతానము ఆమెదా ఆయనదా? ఇద్దరిది. మొక్క ఆకాశానిదా భూమిదా? రెండిటిది. ఆకాశము నుంచి వర్షము లేనినాడు భూమిలో మొక్క ఎలా మొలిచింది?
భూమిలో మొక్క మొలవాలంటే ఆకాశంలో వర్షం లేకుండా భూమి ఎక్కడి నుంచి మొలకెత్తిస్తుంది? తేజస్సు లేని క్షేత్రము వలన ప్రయోజనం లేదు, క్షేత్రము లేని తేజస్సు వలన ప్రయోజనం లేదు. క్షేత్రము తేజస్సు కలిస్తేనే సమస్త భూతములు వృద్ధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఒకడుగా తరించడం సాధ్యం కాదు, పురుషుడు పురుషుడుగా, స్త్రీ స్త్రీగా. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తరించగలరు, మహాప్రస్థానం చెయ్యగలరు. అలా ప్రస్థానం చెయ్యడానికి వచ్చింది తప్ప ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకోవడానికి వచ్చిందా? ఓ వయసు వచ్చిన తర్వాత అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆమెకు అది ఇష్టం అవ్వచ్చు, నీకు అది ఇష్టం కాకపోవచ్చు. అంత మాత్రాన గుండెలు బాదుకోవడం ఎందుకు? ప్రేమ ఉంది, తప్పకుండా అది నువ్వు అనుభవించబోయ్ అనగలుగుతాడు. తను వెల్లుల్లిపాయ తినడం, ఆమెకు వెల్లుల్లిపాయ ఇష్టం. ఈయనకి వాసన అంటే పడదు. కానీ ఒక రోజున అంటాడు, ఏమోయ్ నువ్వు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ చేసుకో, ఇవాళ ఇద్దరం కలిసి వద్దులే భోజనం, నీ చేసేశాక నువ్వు చెయ్యి. ఎందుకని? ఆమె కలుపుకుంటే ఆయనకి ఆ వాసన పడదు, వాంతి వస్తుంది. కానీ వద్దంటాడా? చేసుకు తిను, నేను భోజనం చేసాక నువ్వు చేసుకో, నేను భోజనం చేశాక పనుంది బయటికి వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు తిని అంటాడు. ఎందుకని? ఆమెకి పాపం వెల్లుల్లిపాయ ఇష్టం, తనని చేసుకున్నాక తింటాలా. ఇప్పుడు ప్రేమగా పెట్టి తర్వాత ఇంటికి వచ్చాక ఆవిడ మాట్లాడుతుంటే నోట్లోంచి వెల్లుల్లిపాయ వాసన వస్తుందేమోనో తాంబూలం కూడా పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ప్రేమ ఉన్నది నిజమైతే ఆమెకు ఒక ధార్మికమైన కోరిక ఉంటే అది గుండెలు బాదుకోవడానికి ఎందుకు కారణం అవ్వాలి? ఏమిటి దిక్కుమాలిన వెల్లుల్లిపాయ మీద ప్రీతి అని ఉపన్యాసం చెప్పాలా, చిన్నబుచ్చాలా? ఎందుకది అవసరమా? అక్కర్లేదు. ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసిపోతారు. అందుకే వివాహమునందు కొన్ని ఏం చేస్తారంటే కేవలము ప్రేమ కలగడానికి తంతులు ఉంటాయి, వాటికి మంత్రం ఉండదు. ఆ ప్రేమ కలగడం కోసమే చేస్తారు. బిందిలో చూడండి, ఉంగరం పడేసి 3 మాటలు తీయండి, ఎవరికి ఎక్కువ మాటలు వచ్చిందో అంటారు. దానికే మంత్రాలు తంత్రాలు ఉండవు. ఇద్దరు చెయ్యి పెట్టి వెతికి ఏదో తీస్తారు. తీస్తే ఆయనకు ఓ మాటే వచ్చింది, ఈవిడికి 2 మాటలు వచ్చింది. ఈవిడేమో ఎంతో గొప్పగా చూస్తుంది, ఆయనేమో కొంచెం చిన్నపుచ్చుకుంటాడు. అమ్మ బాబా ఇప్పుడే మొదలెట్టింది రోజు నీ మీద పై చెయ్యి అని స్నేహితులు హాస్యం ఆడతారు. అతను ఇంకొక దాంట్లో పై చేయి పొందాలని చూస్తాడు. ఆయన కొంచెం పొడుగ్గా ఉంటాడు, పిల్లంతా పొడుగ్గా ఉండదు. ఈయన తలంబ్రాల పిల్ల మీద పోసేసి ఈయన వెనక్కిలా ఉంటాడు. పాప పిల్లిలా చేతులు దాపి ఎక్కడ పోస్తుంది, సిగ్గుపడుతుంది. అప్పుడు మామగారు మీసం మెలేసి కూర్చోకూడదు. ఎవరు స్వాతంత్రం తీసుకోవాలి? కొడుకు తండ్రి లేచి వచ్చి దగ్గరికి ఉండరా అని కోడల దగ్గరికి తలదోచి పొయ్యమ్మా అనాలి. అది పెద్దరికం, ఇద్దరిని కలపడానికి. అంతేగాని నా కొడుకు చూసావా పిల్ల మీద పోసేసి ఎలా ఉన్నాడో అనకూడదు. అది మామగారి కర్తవ్యం. ఒక పెళ్లిలో అలా ఇద్దరి మనసులు కలిసి ఇద్దరూ ప్రేమతో ప్రవర్తించడానికి సౌఖ్యం చేస్తారు. ఇది ఇక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వివాహంలోనే హోమం చేయించినప్పుడు మంత్రం చెప్తారు. అందులో భర్త భార్యతో ఏమంటాడంటే నన్ను నీకు 11వ కుమారుణ్ణి చేసుకో అని చెప్తాడు. అదేంటి? తన భార్యకి తన 11వ కొడుకు ఏమిటి అంటే, నీకు 10 మంది కొడుకులు పుడతారు. 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత నీకు ఓర్పు పెరుగుతుంది. ఎందుకని? ఈ 10 మందిని నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్లు తోడి వీళ్ళందరికీ స్నానం చేయించి, మా చిన్నప్పుడు మా అమ్మ చేయించేది అలాగా, మా 6గురికి స్నానం చేయించి, మొదటి వాడికి స్నానం చేయించి తువ్వాలు కట్టి విడిచిపెట్టేటప్పటికి వాడు వెళ్ళి ఏ బొగ్గులో ముట్టుకుని నల్ల చేతులు వేసుకుని ఇంచుంటాడు. మళ్ళీ ఆఖరి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ మొదటి వాడిని పిలిచి దెబ్బ ఎక్కడ తగులుతుందో అని అటు తిప్పి ఇటు తిప్పి వాడికి దెబ్బ తగలకుండా ఏ పిర్ర మీదో చిన్న దెబ్బ కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తుంది. ఇంత అలిసిపోయి అందరికీ అన్నం పెడుతుంది. ఆమెకి ఓర్పు అలవాటు అవుతుంది, ఆయనకి అసహనం అలవాటు అవుతుంది. ఎందుకని? కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి వీళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈయనకి సహస్ర దర్శనోత్సవాలు వస్తాయి, 80 ఏళ్ళు దాటిపోయి అందరు వస్తారు, కొడుకులు కోడళ్ళు మనవలు. అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో సలహా చెప్తాడు. అబ్బా నాన్నగారండి మాకు తెలుసు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా మీరు ఎందుకు ఇవన్నీ, కృష్ణారామ అనుకోండి, ఆయన ఎవడో భారతం చెప్తున్నట్టు వెళ్ళి వినకూడదు అంటాడు. అక్కడి నుంచి అలకొచ్చి మూతి ముడుచుకుని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటాడు. ఏమంటే పిల్లలందరూ భోజనానికి వచ్చారు రండి అంటేనే రాను వాళ్ళతో, వాళ్ళని తిని మన తర్వాత తింటామంటే. అంటే వాళ్ళందరూ చిన్నపుచ్చుకుంటారు, అయ్యో నాన్నగారిని ఇలా అన్నామే, నాన్నగారికి పెద్దరికం పోయింది, ఆయన బాధపడుతున్నారు అని. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే వెళ్ళి పిల్లల్ని ఎలాగ ఓర్పుతో పెంచి పెద్ద చేసిందో అలాగే భర్త దగ్గరికి వచ్చి, చాలేండి బడాయి, మీరే కదా ఎప్పటికీ వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో, నేను సలహా చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారు మీకెందుకు నాన్నగారు, మేము వృద్ధిలోకి వచ్చాం కదా అని వీళ్ళు ఎప్పటికంటారో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని మీరేనా ఇంత కష్టపడి పెంచింది, అదేనా అన్నాడు వాడు. దానికి మీరంతా కోపం పెట్టుకోవడం ఎందుకు? పిల్లలందరూ అంత ప్రేమగా వస్తే చూడండి ఎంత బిక్కమొహాలేసి కూర్చున్నారో.
చాలండి రండి అని చెయ్యట్టుగా తీసుకొస్తుంది. వచ్చి కూర్చున్నాక అందరితో సంతోషంగా అన్నం తిన్నాడు. ఇప్పుడు ఓ పిల్లాన్ని లాలించినట్టు లాలించిందా లేదా భర్తని? ఆమె ఓదార్పు లేని నాడు ముసలా ఆయన ఏమైపోతాడు? కాబట్టి 11వ కొడుకుని చేసుకుందా లేదా? ఆ ఇద్దరు కలిసి చేసే ప్రస్థానం అంత పవిత్రం. అది ఆఖరికి ఏమవుతుందంటే ఇద్దరు వైరాగ్యమును పొందు. ఇవన్నీ ఏం అనుబంధాలు? డక్కా ముక్కీలు తిని మాటలు పడి మాటలు తిని మాటలని ఇవన్నీ ఉండేవి. ఆఖరికి మనం చేరవలసింది వాణ్ణి అని ఇద్దరూ వైరాగ్యాన్ని పొంది ఇద్దరూ భగవంతుణ్ణి నమ్మి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు. దీనికి ఉండవలసిందేది భార్య యందు నిరంతర ప్రీతి ఉండాలి. ఏ కారణము చేత కూడా నీ ఇంట వంట సిద్ధం కాకపోతే పక్కింట్లో భోజనం చేశావు, దోషం లేదు. మరొక విషయంలో నీ భార్య యందు ఉండవలసిన అనురక్తి వేరొక చోటకు మారడానికి వీలు లేదు. అది ఎప్పటికీ అలాగే ఉండవలసిందే. కాబట్టి అది ఉన్ననాడే పండగలవు. గృహస్థాశ్రమానికి ఇది ప్రధాన నియమము సుమా. ఇది లేని నాడు పండడం అన్న మాటే లేదు. దెబ్బలాడుకోవడానికి పనికొస్తుంది. అందుకని నిజదారైక పరత్వమున్. అందుకు కదండి భీష్ముడు చెప్పిన శాంతి పరమం అంత గొప్పది ఎందుకయింది అంటే, ఒక్క మాట అన్నాడు అంటే గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పడానికి భార్య గొప్పతనం, ఆ ప్రస్థానం గొప్పతనం చెప్పడానికి భార్య యందు నిరంతరము ప్రేమ అలా ఉండవలసిందే అన్నాడంతే. అలాగే కరుణయున్, గృహస్థుకి కారుణ్యం ఉండాలి, దయ ఉండాలి. దయ అంటే వాడికి లేదు నాకుంది కాదు దయ. అలా ఉంటే అది ఏమవుతుందో తెలుసా? కొన్నాళ్ళకి అహంకారం అవుతుంది. ఆయనకి ఎవడికో లేదండి నాకుందండి, వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అన్న భావన మెల్లిమెల్లిగా బాగా వేళ్ళు ఉంచుకుందనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అది అహంకారం కింద మారుతుంది. చూసావా నేనే ఇవన్నీ చేస్తున్నాను అన్న భావన వచ్చి ఐందానికి కాందానికి అస్తమానం ఏం మాట్లాడతాడో తెలుసా? చూశారా నేను ఈ పని చేస్తుంటాను, నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అంటాడు. మీకు ఒక మాట చెప్పనా? నాకు కొడుకుతో సమానమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రతీ నెల జీతం పుచ్చుకోగానే కని వదిలిపెట్టేసినటువంటి పసిపిల్లల్ని సంరక్షించే కేంద్రం ఉంది భానుగుడి దగ్గర కూడల్లో. దానికి జీతం పుచ్చుకోగానే ఆ పిల్లలు తాగడం కోసమని పాల ప్యాకెట్లు కొని కొన్ని వేల రూపాయలవి ఇస్తాడు ఆయన. ఆయన నాతో ఎప్పుడూ చెప్పలేదు ఆ మాట. గురువుగారు నేను ఇలా ఇస్తాను అని ఆయన చెప్పలా. ఆ దంపతులు ఇద్దరూ నాతో ఎప్పుడు చెప్పలా. కానీ నాకు తెలుసు వాళ్ళు ఇస్తారని. నేను అడగల వాళ్ళని ఎప్పుడు. మీరు ఇస్తారట కదా అని నేను అడగల. ఎందుకో తెలుసా? నువ్వు చేసినది నువ్వు చెప్పుకోకూడదు 10 మాటలు. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా? అది గర్వమునకు కారణమై కూర్చుంటుంది. దయ చూపించుట అన్న మాటలో అంతర్లీనంగా ఏ భావన ఉండాలో తెలుసా? భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి, నా జన్మకొక ప్రయోజనాన్ని కల్పించడానికి ఆయనే లేనివాడిగా వచ్చి ఆయనే నాకు ఇది ఇచ్చి నా చేత అది ఆ వాడికి ఇప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తర జన్మల్లో కూడా నన్ను కాపాడడానికి అనుగ్రహిస్తున్నాడు. లేనినాడు నేను ఇవ్వడం ఏమిటి నా బుర్ర అన్న వినయం ఉండాలి. అందుకే మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా ఎవరికైనా దానం చేస్తే దానం చేసిన వాడు పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు తప్ప దానం పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యడు. నిజానికి ఎవరెవరికి చెయ్యాలి? నేను లేనివాడికి ఇచ్చాను అనుకోండి 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు పుచ్చుకున్నవాడు నాకు దండం పెట్టాలి. కానీ నేనేం చేయాలి? 1000 రూపాయలు ఇచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. ఎందుకని? భాగవతంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్తారు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యమం పొందట. నేను ఇస్తున్నది శ్రీ మహావిష్ణువుకి. ఆ విష్ణువు ఇక్కడ నా దగ్గరున్న 1000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అలా అవసరం ఉన్నవాడిగా నా ముందు వచ్చి నిలబడకపోతే ఈ 1000 రూపాయలు నా దగ్గర ఇలాగే ఉండిపోను. ఈ 1000 రూపాయలు వడ్డీతో పెరిగితే ఏమవుతుంది? ఓ 1,00,000 వచ్చుపోని ఓ 25 ఏళ్ల తర్వాత అయినా సరే నేను శరీరం వదిలిపెట్టాలిగా. అప్పుడు ఏమవుతుందో డబ్బు అలాగే ఉంటుంది. కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరో త్యాద్యం మను దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. కానీ ఇప్పుడు సాక్షాత్ భగవానుడు లేనివాడిగా వచ్చి నిలబడి నా దగ్గర 1000 రూపాయలు పుచ్చుకున్న కారణం చేత ఈ 1000 పుణ్యంగా మారింది.
ఈ మారిన పుణ్యం ఏదో అది నాతో వస్తోంది జీవుడిగా, జీవుడితో వచ్చి ఉత్తర జన్మలలో నన్ను కాపాడుతోంది ఆ పుణ్యబలం. ఆయన రాకపోతే నేను ఎలా అనుగ్రహింపబడతాను? ఇవి ఇక్కడుండి నన్ను ఏం చేస్తాయి? కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడా, నేను ఆయన్ని అనుగ్రహిస్తున్నానా? ఆయనే నన్ను అనుగ్రహిస్తున్నాడు పుచ్చుకొని. లేనినాడు ఎలా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అయ్యా మీకు నేనే నమస్కరించుచున్నాను. అందుకే మీరు ఎప్పుడైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి యొక్క దయ గురించి మాట్లాడేటప్పుడు అవతల లేనివాడున్నాడు కాబట్టి దయతో యువతలవాడు పెడుతున్నాడన్న మాటకు అర్థం అహంకారమును పెంచుకోవడానికని కాదు, అదొక అదృష్టముగా భావన చేసి ఇస్తారు తప్ప అసలు నేను చేశానన్న మాట కూడా ఎక్కువ పర్యాయములు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? అదే పనిగా మాట్లాడితే అది గర్వమునకు కారణమవుతుందేమో అని భయపడతారు. భయపడి తనంత తాను తెలిసిందనుకోండి, లేదు దానికి ఒక ప్రత్యేకమైన అవసరం ఏర్పడింది అనుకోండి, అప్పుడు చెప్పడం వేరు, నేను దాన్ని విమర్శించను. కానీ అదే పనిగా మాత్రం ప్రచారం చేయకూడదు. నేనండి ఇచ్చేస్తుంటాను, నేనండి ఇచ్చేస్తుంటాను, అస్తమానం అది మాట్లాడకూడదు. ఆ సందర్భం వస్తే మాట్లాడాలి అంతే. లేకపోతే అసలు చెప్పను కూడా చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి. ఎందుకంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడ్డావా, అవతలవాడు ఉద్ధరింపబడ్డా? అప్పుడు మీరు చేసిన దానం ఏదుందో, మీరు దయతో ప్రవర్తించినది ఏదుందో అది మీ పతనమునకు కారణము కాదు, ఉద్ధరణకు కారణమవుతుంది. మనిషి మనిషిగా ఇంకా ఎదగగలుగుతాడు తప్ప మనిషి అతిశయాన్ని అహంకారాన్ని పెంచుకునే అవకాశం ఉండదు. అది చాలా చాలా గొప్ప విశేషం. అందుకే భీష్మాచార్యుల వారు గృహస్థుకి ఉండవలసిన ప్రధాన లక్షణము కారుణ్యము. ఆ కరుణ లేదనుకోండి, అసలు ఆ గృహస్థాశ్రమానికి అర్థం ఏముంది? ఎందుకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎవ్వరికీ ఏమీ పెట్టరు, భోజనం పెట్టరు, ఓ పండు ఇవ్వరు, ఓ పలకరించరు, ఓ మంచినీళ్ళు ఇవ్వరు, ఓ కష్టపడరు, ఇద్దరూ కలిసి సమాజానికి ఏమీ చెయ్యరు. అప్పుడు వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎందుకు వచ్చినట్టు? ఏమిటి తరిస్తారు? కరుణయున్, ఆ ప్రేమ వాళ్ళిద్దరికీ ఉంటే, ఆ దయ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి చెయ్యవలసిన మంచి పనులు చేస్తూ తరించడానికి మార్గం ఏర్పడుతుంది. లేకపోతే ఎందుకు ఇంక చిటికిన వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి 7 అడుగులు వేసి సాధించిందే ఉంటుంది. కాబట్టి కరుణయున్, నిక్కంబునున్, సత్యము మాట్లాడడం అనేటటువంటిది ఇప్పుడు అలవాటుగా ఉంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. అయితే సత్యాన్ని గురించి నిన్ననే నేను మీతో మనవి చేశాను. సత్యము అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అబద్ధం ఆడినా అది అసత్యము కిందకి రాదు. సాక్షాత్తు కృష్ణుడే భారతంలో అశ్వత్థామహత కుంజరహ అనవయ అన్నాడు ధర్మరాజుని. అశ్వత్థామ చనిపోయాడను, అమంగళకరమైన వార్త వింటే గురువుగారు ధనస్సు వదిలేస్తాడు, అప్పుడు బాణం వేసి కొట్టేయండి అన్నాడు. కృష్ణుడే చెప్పచ్చా అబద్ధం ఆడమని? మరి అలా చెప్పకపోతే, ద్రోణుడు ధనస్సు విడిచిపెట్టకపోతే అసలు పాండవులు గెలుస్తారా, ధర్మం గెలుస్తుందా? ధర్మాన్ని గెలిపించవలసి వచ్చినప్పుడు ఒక చిన్న అధర్మాన్ని చెయ్యవలసి వచ్చిన పెద్ద ధర్మాన్ని నిలబెడితే అది అసత్యము కిందకి రాదు. ధర్మము, ధర్మ సూక్ష్మము తెలిసి ఉండాలి. తెలిసి గృహస్థు సత్యమును పలుకుతూ ఉండాలి. కాబట్టి ఆ సత్యము లేని నాడు అసలు ఆ గృహస్థాశ్రమం కన్నా విషవృక్షం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా? మొట్టమొదట దాని వలన ఎవరికి అలవాటు అవుతుందంటే పిల్లలకు అలవాటు అవుతుంది. తల్లిదండ్రులే పిల్లలకి ఇది నేర్పారనుకోండి, అబద్ధం ఆడడం నేర్పారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులే నేర్పినప్పుడు ఇంకా అబద్ధాలు ఆడటం ఎందుకు ఆపుతారు? అదే ఆడతారు. మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిన్నతనంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు పిలిచి, ఒరే ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేసుకురారా అని పంపించాడు. పంపిస్తే ఆయనకి వెళ్ళి రావడానికి దారి ఖర్చులు ఏదో కొంత డబ్బు జేబులో పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఆయన తీరా ఆ టికెట్ కొనుక్కునే సమయానికి ఎవరో కనపడన్నాడు, ఎందుకయ్యా నువ్వు చూస్తే చిన్న కుర్రాళ్ళ ఉన్నావు, నీ వయస్సు ఇంతని చెప్పకు, హాఫ్ టికెట్కి సరిపోయే వయస్సు చెప్పేయి, ఇంత వయస్సు అని చెప్పు, నేను చూస్తే చిన్నపిల్లాళ్ళ ఉన్నావు అని 2 వైపులా హాఫ్ టికెటే కొనుక్కుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డబ్బులు మిగిల్చి ఇంటికి వచ్చేసి తండ్రికి ఇచ్చారు. తండ్రి లెక్క చూసుకుని, ఏరా ఇంత డబ్బు ఎందుకు మిగిలింది అన్నారు. అంటే నాన్నగారు హాఫ్ టికెట్ కొనుక్కున్నాను నాన్నగారు, ఎవరు గుర్తుపట్టలేదు, నన్ను వచ్చి టికెట్ కలెక్టర్ అడిగితే నా వయసు ఇంతే అని చెప్పాను, ఇంత డబ్బు మిగిలింది నాన్నగారు అన్నాడు. ఆహా అన్నాడు. అని ఆయన గబగబా వెళ్ళి మేజా దగ్గర కూర్చొని ఒక కాగితం తీసి ఉత్తరం రాశాడు రైల్వే వాళ్ళకి. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన.
నా కొడుకు రవీంద్రనాథ్ ఠాగూర్ అబద్ధం చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి హాఫ్ టికెట్ కొనుక్కుని డబ్బు మిగిల్చి నాకు తెచ్చిచ్చాడు. వాడు తెలియక చేసిన తప్పు. కానీ తండ్రిగా నేను క్షమించకూడదు కనుక అటు ఇటు కూడా ఫుల్ టికెట్ కొనుక్కుంటే ఎంత డబ్బు అవ్వాలో అంత, దాని మీద కట్టవలసిన పెనాల్టీ లెక్క చూసి నేను పంపిస్తున్నాను, దయచేసి మీరు అంగీకరించి రసీదు ఇవ్వండి అని రాసి వెనక్కి వెళ్ళి బీరువా తీసి డబ్బు తెచ్చి కొడుక్కిచ్చి, ఒరే ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళి రైల్వే వాళ్ళకి కట్టి రసీదు పట్టరా. ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు తెచ్చే కొడుకు నాకు అక్కర్లేదు. మనిషి శీలవంతుడై బ్రతికి సత్యం చెప్పి బ్రతికే కొడుకు నాకు కావాలి తప్ప ఇటువంటి కొడుకు నాకు అక్కర్లేదన్నట్టు. ఈ మాట అన్నందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితం ఎంత పెద్ద మలుపు తీసుకుందో. ముందు పెనువేప విత్తులు ఎక్కడ మొదలవుతారంటే ఇంట్లో మొదలవుతారు. తల్లిదండ్రులే అయిన దానికి కాందానికి అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. ఆఖరికి తల్లి తండ్రి ఏమని చెప్తారు, ఒరే అబద్ధం ఆడకంటారా అని ఎలా చెప్తారు? ఊరుకోండి నాన్నగారు, మీరు తెల్లారులేస్తే ఏం చెప్తారో మాకు తెలియదు ఏంటంటారు. అక్కడతో పోయిందా? అప్పుడు ఎంత వయస్సు వస్తే మాత్రం ఏమిటి దాని వలన గౌరవం? అందుకే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏవి ఉంటాయో అవి పిల్లల యొక్క జీవితాల్ని తీర్చిదిద్దుతాయి. సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు అందులో ఒక మాట రాశాడు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి మొట్టమొదట బయలుదేరుతూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. నాన్నగారు, నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడబోతున్నాను, నాకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు డబ్బు రాబోతున్నాయి, నన్ను ఆశీర్వదించండి అని. వాళ్ళ నాన్నగారు భుజాలు రెండూ పట్టుకొని పైకెత్తి, నా కొడుకు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అయి అంత ఖ్యాతి తెచ్చుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను. అంతకన్నా నాకు కావలసింది ఏమిటో తెలుసా? ఈ దేశం తల ఉంచుకోవలసినటువంటి పౌరుడు కాకుండా ఉంటే నాకు చాలు. ఈ దేశం సంతోషించే పౌరుడిగా బ్రతకడం మాత్రం నాకు కావాలి అని చెప్పాడు. ఆ మాట నాకెప్పటికీ జ్ఞాపకం ఉండిపోయిందని టెండూల్కర్ బొంబాయిలో ఇల్లు కట్టుకుంటుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వ్యక్తిగతంగా ఉత్తరాలు వ్రాసి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతాయి, సుత్తులు పెట్టి కొడతారు, టెండూల్కర్ మా వీధిలోకి వస్తున్నాడని మీరు ఓర్పుగా భరించడానికి సిద్ధపడుతున్నందుకు, నా వలన జరగబోయే కష్టాన్ని ఓర్చుకోవడానికి మీరు సిద్ధపడుతున్నందుకు మీ అందరికీ ముందే ధన్యవాదాలు చెప్తున్నానని వీధిలో ఉన్న ఇళ్లన్నింటికి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చి వచ్చాడు. టెండూల్కర్ అంటే క్రికెట్ ఆడేవాడే కాదు, అంత శీల వైభవం ఉన్నవాడు. అందుకు అంత ఖ్యాతి గణించాడు మహానుభావుడు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లల్ని అలా తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రులు అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడితే పిల్లలకు అదే అలవాటు. అందుకే నిజానికి ఒక మంచి దేశం ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే మంచి కుటుంబంలోంచి తయారవుతుంది. ఆ గృహస్థాశ్రమంలో ముందు ఆ భార్యాభర్తలకి తెలియాలి ఎలా ప్రవర్తించాలో, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో, ఎవరి మాటలు వాళ్ళు వినాలో, వాళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్పని నాడు పిల్లలకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నిక్కంబును దాల్మియున్, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఓర్పు అవసరం. ఎందుచేత అంటే 10 మంది ఆ ఆశ్రమం మీద ఆధారపడి ఉంటారు. ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంటుంది. ఇంటికి చుట్టాలు వస్తారు, ఓ పెళ్లి కెడతారు, ఓ 10 మందికి ఉపకారం చేయవలసి ఉంటుంది. ఎవడో చటుక్కుని ఏదో అనరాని మాట అంటాడు. ఓర్పు, అనుభవం, సహనం ఇవి చేత కాకపోతే ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది? డక్కా ముక్కీలు తిన్నా సరే ఓర్పు పట్టి తట్టుకుని నిలబడి వెనకనున్న వాళ్ళకి అనుభవాన్ని పంచిపెట్టగలిగిన దార్శనికులు కావాలి. అందుకని దాల్మియున్ సుజనాసంగము, చాలా పెద్ద మాట వేసేశాడండి భీష్ముడు ఇక్కడ. ఇది సముద్రమంత లోటైన మాట వేశాడు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వెతుక్కుని ఇది పొందాలి అని చెప్పాడు. సుజనాసంగము, ఇది పెళ్ళయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెడితే మిగిలినవన్నీ దొరికినట్టుగా దొరకమంటే దొరికే విషయం కాదు సుమా. సుజనాసంగము అంటే ఒక సత్పురుషుడితో సహవాసం. సత్పురుషుడంటే తన కొరకే ఆలోచించకుండా సమాజము గురించి ఆలోచించేవాడు, భగవంతుడి గురించి ఆలోచించేవాడు, మంచి గుణములు కలిగినవాడు. ఆయనకి 10 మందితో పరిచయాలు పెట్టుకుందామని, 10 మందితో కలిసి తిరుగుదామని, వాళ్ళ దగ్గర ఏదో ప్రాపకం సంపాదించుకుందామని ఆయనకి సహజంగా అంత కోరిక ఉండదు. ఆయన తనదైన శైలిలో తాను జీవిస్తూ ఉంటాడు. కానీ
అటువంటి సత్పురుషుడితోటి సహవాసాన్ని ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి. అలా కల్పించుకుంటే కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే రాని విషయాలు కూడా సత్పురుష సహవాసము వలన వచ్చేస్తాయి. చాలా తేలిక. నేను మీతో తరచుగా అంటూ ఉంటా, రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది అరటి చెట్టును పట్టుకు లాగుతుంది. అలా వెళ్ళిపోతే అక్కడ ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, తీసి నోట్లో పడేసుకుంటుంది. అది మీరు కొట్టడానికి దేవుడికి తీసుకెడుతున్నా సరే అదే నోట్లో పడేసుకుంటుంది. అలా వెడుతూ ఆవు కనపడింది అనుకోండి, దాన్ని తోకట్టుకు లాగుతుంది. దానికి ఇది అది అని ఏమి ఉండదు, అన్నింటినీ పట్టుకు లాగుతూ ఉంటుంది వెడుతూ. అదే మావటి నడుస్తున్నాడు అనుకోండి, అది తొండం ఎత్తగానే ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తూ ఉంటుంది. ఏనుగు నిలబడితే కాళ్ళ ముందు అంకుశం పెట్టాడు అనుకోండి, అంకుశం దాటి కాలేదు. మీరు ఎప్పుడు నా గుళ్ళ ముందు చూడండి, కాలెత్తి వెనక్కి పెట్టి ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటదు. మావటికి వశపడిన ఏనుగులా తాను ఎంత బలవంతుడైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా, నేను ఆయనకి వశపడ్డాను, ఆయన మాటలను నేను ఆదరిస్తాను, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తాను అని ఆయనకి కట్టుబడ్డాడనుకోండి, ఆయన ఎంత బలహీనుడైనా కావచ్చు. మావట ఎంత బలంగా ఉంటాడు, ఏనుకన్నా బలంగా ఉంటాడా? కట్టుబడిన ఏనుగులా కట్టుబడితే, అరటి చెట్టులాగా పోయిన ఏనుగు తొండం ఎత్తబోయి కూడా అంకుశాన్ని చూసి దింపేసినట్టు చెడు వైపుకి వెళ్ళబోయిన మనసు రేపొద్దున్న మేము ఆయనతో కలిసి తిరుగుతుంటాం, మేము ఆయన శిష్యులం, మేము ఆయనతో బాగా సాన్నిహిత్యంలో ఉన్నవాళ్ళమని 10 మందిలో ఏమని చెప్పుకోం. అలా ప్రవర్తించచ్చా? నేను అలా మాట్లాడచ్చా? నేను అలా బ్రతకచ్చా? నేను అలా ఉండకూడదని గొప్ప మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? ఒక్క సత్పురుషుని యొక్క దర్శనము చేత మనిషి జీవితంలో అసలు ఎవరూ ఊహించలేనంత గొప్ప మార్పు వచ్చేస్తుంది. నేను మీతో అనేక పర్యాయములు ప్రస్తావించాను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరభగవత్పాదులు మహోద్గరంలో. సత్పురుషుడితోటి సహవాసం ఏం చేస్తుంది అంటే నిస్సంగత్వం. అన్నిటి మీద పిచ్చి సంగం పోగొట్టేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం పోతుంది. నిర్మోహత్వే నిర్లోభత్వం, లోభం పోతుంది. దాని వలన జీవన్ముక్తి, శరీరంతో ఉండి మోక్షమును పొందిన వాడు అవుతాడు. అంత గొప్ప స్థితినిస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సాధన చేసినా రాని మార్పు ఒక్క సత్పురుషుడి యొక్క దర్శనము చేత వచ్చేస్తుంది జీవితం.